Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీలో జనసేన విలీనం ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ మూడు పార్టీలు కలిసి గత ఎన్నికలలో పోటీ చేస్తే అద్భుతమైన విజయాన్ని సాధించాయి. తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ స్వయంగా మోడీని పొత్తుకు ఒప్పించారు. దీంతో మోడీ, పవన్ మధ్య ఎంత సఖ్యత ఉందో ఎన్నో సందర్భాలలో బయటపడింది. అయితే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతి త్వరలోనే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ బీజేపీలోకి విలీనం చేయబోతున్నారంటూ సంచలన వార్త వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని మాజీ అధికారి పివిఎస్ శర్మ ఎక్స్ వేదికగా ప్రకటించారు. సంక్రాంతి తరువాత బీజేపీ, జనసేన విలీనమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఇలా పండగ పూట ఈ రెండు పార్టీలు ఏకం కావడం గురించి ఈయన మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించారు. ఇలా జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీలోకి విలీనం చేయడానికి ముహూర్తం కూడా ఖరారు చేశారని తెలుస్తోంది. అయితే ఇలా ఉన్న పలంగా పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని విలీనం చేయడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న విధంగా ఈయన తన లేఖలో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మధ్య సఖ్యత కుదరడం లేదని, అందుకే చీలికలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో తన పార్టీ బాధ్యతలన్నింటినీ పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుకు అప్పజెప్పబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ ఏపీ బీజేపీ చీఫ్గా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు. కాగా పవన్ కేంద్ర మంత్రి కానున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యూహంలో భాగంగానే నాగబాబును ఏపీ కేబినెట్కి పంపించబోతున్నారని సమాచారం. ఎన్నికల సమయంలో టికెట్లు, సీట్ల సర్దుబాటు సమయంలో తనను బీజేపీ పెద్దలు ఎంపీగా పోటీ చేయాలని సూచించారని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే ప్రకటించారు. కానీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం కేంద్రంలో చక్రం తిప్పడానికి సిద్ధమయ్యారని, అందులో భాగంగానే తన పార్టీని కూడా భారతీయ జనతా పార్టీలోకి విలీనం చేయబోతున్నారని సమాచారం.